ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు అని ఒక సామెత ఉంటుంది. ఇరాన్ను వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తా అని శపథం చేసిన ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఎవరో ఒకరు కలగజేసుకుని ఇరాన్తో చర్చలకు ఒప్పిస్తే అదే చాలన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ప్రధాని మోడీ వంటి లీడర్లకు ఫోన్ చేసి మాట్లాడడమే కాదు, ఆఖరికి పాకిస్తాన్ కూడా వదిలిపెట్టడం లేదు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ముగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని పాకిస్తాన్ ప్రధాని ట్వీట్ చేయడం ఆలస్యం. దాన్ని రీట్వీట్ చేస్తూ మహాద్భాగ్యం మహాప్రభో అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో కూడా తీవ్రమైన చర్చకు వేదికైంది. ఒక ఉన్మాది మరో ఉగ్రవాది కలిసి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పుతామనడం జోక్ ఆఫ్ ద డికేడ్ అంటూ సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఇంతకు మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని ముగిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని చేసిన ప్రకటన వెనక అసలు వ్యూహం ఏంటి? షరీఫ్ పోస్ట్ను షేర్ చేయడం ద్వారా ట్రంప్ ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఈ ఇద్దరి వ్యవహారంపై ఇరాన్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్. ఇరాన్ యుద్ధంలో ట్విస్ట్, మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న పాక్. షరీఫ్ పోస్ట్ను షేర్ చేసిన ట్రంప్, పాక్ అసలు ప్లాన్ ఏంటి? ఉన్మాది ఉగ్రవాదులకు శాంతి నెలకొల్పే సీన్ ఎక్కడుంది? డొనాల్డ్ ట్రంప్, షెహబాజ్ షరీఫ్ ఈ ఇద్దరు అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వాధినేతలే కాదు, అందుకు మించిన యుద్ధోన్మాదులు. తాను పవర్లోకి వచ్చిన తర్వాత నెలకొక యుద్ధాన్ని ఆపేశానని, తనను మించిన శాంతిదూత ప్రపంచంలోనే లేడని నోబెల్ పీస్ ప్రైజ్ తనకి కాకుంటే ఎవరికంటూ ట్రంప్ ఎలా గగ్గోలు పెట్టాడో యావత్ ప్రపంచం చూసింది. కానీ ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత శాంతి ప్రయత్నాల కంటే రక్తపాతమే ఎక్కువ సృష్టించాడు. ఉగ్రవాదంపై పోరు పేరిట చాలా దేశాలపై దాడులు నిర్వహించాడు. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశాడు. గ్రీన్లాండ్ లాక్కుంటా అంటాడు. క్యూబా లొంగిపోవాలని బెదిరిస్తాడు. ఇరాన్ విషయంలో ఏం చేస్తున్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అమెరికాకు ఇరాన్ నుంచి ఇప్పటికిప్పుడు ముప్పు లేదు మొర్రో అని అగ్రరాజ్య నిఘాధిపతి మొత్తుకుంటుంటే తప్పుడు లెక్కలు తలపొగరుతో యుద్ధానికి దిగి ఇరాన్ కొడుతున్న దెబ్బలకు తాళలేక విలవెల్లాడుతున్నాడు. ఇక షరీఫ్ గురించి సరే, ట్రంప్ యుద్ధోన్మాది అని తెలిసి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేసిన ఉగ్రవాది ఇతడు. తమ దేశం నాశనమైపోయినా పర్లేదు, భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎదగకూడదు అని పాకిస్తాన్ను బెగ్గర్గా మార్చిన టెర్రరిస్ట్. అలాంటి ఇద్దరు కలిసి ఇరాన్ను చర్చలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. ఈ వ్యవహారంపైనే ఇప్పుడు జోకులు పేలుతున్నాయి. మొదటిది ద గ్రేట్ టెర్రర్ కంట్రీ పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ట్వీట్. ఇందులో ఏముంది అన్న ప్రశ్నకే వస్తే, పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపుల్ని నిర్వహించే ఛాన్స్ పాక్కు లభిస్తే మేము దానిని ఒక గౌరవంగా భావిస్తాం. అమెరికా ఇరాన్ల వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పశ్చిమాసియాలో శాంతి సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలు పాక్ స్వాగతిస్తుంది. ఇదే షరీఫ్ ట్వీట్ సారాంశం. ఇక రెండోది కూడా ఆ ట్వీటే, కాకపోతే దానిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడమే ఇక్కడ అసలు పాయింట్. దీనర్థం పాకిస్తాన్ వేదికగా జరిగే చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడని. ఇది ఎంత దిగజారుడుతనం. మొదట్లో ఇరాన్ యుద్ధం అసలు తమకు పాయింటే కాదని, జస్ట్ అదొక మిలిటరీ కేక్ వాక్ లాంటిది అంటూ చాలా చులకనగా ప్రకటనలు చేశాడు. తమ సైన్యం విహారయాత్రకు వెళ్లినంత ఈజీగా ఇరాన్ వెళ్లి పని పూర్తి చేసుకుని వస్తుందని ప్రగల్భాలు పలికాడు. చివరకు ప్రపంచ దేశాల ముందు జోలెపట్టి అడుకుంటున్న పాక్ మధ్యవర్తిత్వాన్ని కూడా కాదనలేని స్థాయికి దిగజారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో అసలు కథ వేరే ఉంది. పాక్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతర్జాతీయంగా తన ప్రాముఖ్యతను చాటుకోవడానికి ఇలాంటి ప్రకటనలు ఒక మార్గం. సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలతో ఉన్న సంబంధాల ద్వారా తాను ఇస్లామిక్ దేశాల కూటమికి నాయకత్వం వహించగలనని ప్రపంచానికి చూపాలనుకుంటోంది. అమెరికాకు ఒక అవసరమైన భాగస్వామిగా కనిపిస్తే నిధులు లేదా రుణాల విషయంలో సహాయం అందుతుంది అనేది వారి ఆశ. ఇది పాకిస్తాన్ ప్లాన్. ఇక ట్రంప్ విషయానికొస్తే, ట్రంప్ తన విదేశాంగ విధానంలో లాభ నష్టాలనే ఫాలో అవుతాడు. ట్రంప్ ప్రధాన లక్ష్యం అమెరికాను సుదీర్ఘ యుద్ధాల నుండి బయటపడేయడం. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ కు దగ్గరగా ఉండే దేశాల ద్వారా శాంతి చర్చలు జరిపితే అమెరికా ప్రత్యక్ష జోక్యం తగ్గుతుందని అతడి మరో లెక్క. పాకిస్తాన్ ఉపయోగించుకుని ఇరాన్ ఒప్పించగలిగితే ఆ ఘనత తనకే దక్కుతుందని ట్రంప్ నమ్ముతాడు. కానీ రియాలిటీలో ఇది సాధ్యమయ్యేదేనా అన్నది అసలు ప్రశ్న.
3 అంశాల్లో పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభాన్ని ఆపడం కాదు, అసలు తనను తాను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉందా దేశం. ఆర్థికంగా పాకిస్తాన్ దారుణమైన పొజిషన్లో ఉంది. IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు రుణాలు మంజూరు చేయకపోతే దేశ ప్రజలకు ఒక్కపూట కూడా తిండి పెట్టలేదు. అలాంటి దేశం మాటను అంతర్జాతీయ వేదికపై ఎవరు పట్టించుకుంటారు? పైగా విశ్వసనీయత, ఉగ్రవాదం వంటి విషయాలలో పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరింత ఘోరంగా ఉంది. ఇజ్రాయెల్ వంటి దేశాలు పాకిస్తాన్ మధ్యవర్తిగా అస్సలు అంగీకరించవు. రీసెంట్ గా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో పాక్ ప్రపంచంలోనే నంబర్ 1 గా నిలిచింది. వేర్పాటువాదులు, తాలిబాన్ల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ దేశం మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెబితే ఆ దేశంలోని ప్రజలే నవ్వుకునే పరిస్థితులున్నాయి. మరోవైపు ఇరాన్, సౌదీ సమీకరణాలు ఇస్లామాబాద్ కు ఇబ్బందికరమే. పాకిస్తాన్ అటు ఇరాన్, ఇటు సౌదీతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. కానీ కీలకమైన నిర్ణయాల్లో ఈ దేశాలు పాకిస్తాన్ కంటే భారత్, చైనా, రష్యా వైపే చూస్తున్నాయి. ఈ లెక్కలన్నీ ఒక ఎత్తైతే అసలు సిసిల లెక్క ఇరాన్తోనే ఉంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పాకిస్తాన్ చాలా ఎక్స్ట్రాలు చేసింది. సౌదీ అరేబియాతో తమకు రక్షణ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని గుర్తు చేసి ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చింది. సౌదీపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని బెదిరించింది. అక్కడితో ఆగకుండా ఇటీవల రావల్పిండిలో జరిగిన ఒక ఇఫ్తార్ విందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ షియా మత పెద్దలతో మాట్లాడుతూ మీకు ఇరాన్ అంటే అంత ప్రేమంటే అక్కడికే వెళ్లిపోండి అని వ్యాఖ్యానించాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీ మరణం తర్వాత పాకిస్తాన్లోని షియా కమ్యూనిటీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై దాడి, హింస చెలరేగాయి. దీంతో మునీర్ నోరు జారాడు. ఒక మధ్యవర్తిగా ఉండాల్సిన దేశం నిష్పక్షపాతంగా ఉండాలి. ఇరాన్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించే వ్యాఖ్యలు చేసినప్పుడు ఇరాన్ ప్రభుత్వం పాకిస్తాన్ను ఎందుకు నమ్ముతుంది? అందుకే షరీఫ్ ప్రకటనపై ఆ దేశం వెంటనే స్పందించలేదు. ఓవరాల్ గా పాకిస్తాన్ ప్రయత్నమంతా తన అంతర్జాతీయ హోదాను కాపాడుకోవడం కోసమే. ట్రంప్ మద్దతు అనేది ఒక అవకాశమిచ్చి చూద్దామనే ధోరణి మాత్రమే. మరి మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఎవరికుంది? సింపుల్, అన్ని పక్షాలతో మంచి సంబంధాలు ఉన్న భారత్కు. ఇరాన్ రాయబారి ఫాతాలి కూడా ఇదే చెప్పారు.